రోజు రోజుకు భారత రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. ఒక విధంగా రూపాయి విలువ తగ్గడం మంచిదే. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం అనేది సాధారణంగా ఆందోళన కలిగించే విషయం. అయితే ఆర్థిక కోణాల్లో విశ్లేషిస్తే వల్ల భారత ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని కీలకమైన సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అది ఎలా అంటే ఎగుమతులు లభించే ప్రోత్సాహం లభిస్తుంది. రూపాయి విలువ తగ్గడం వలన అంతర్జాతీయ మార్కెట్లో భారత వస్తువుల ధరలు తగ్గుతాయి. అంటే విదేశీ కొనుగోలుదారులు భారత ఉత్పత్తులను తక్కువ ధరకే అక్కడ పొందుతారు. చైనా వంటి దేశాలతో పోటీ పడినప్పుడు తక్కువ ధరకు మన వస్తువులు విదేశీ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు విదేశీయులు మన వస్తువులకు ప్రాధాన్యం ఇస్తారు. దీని వలన విదేశీ మార్కెట్లో మన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. విదేశీ కరెన్సీలో వచ్చే ఆదాయాన్ని రూపాయల్లో మార్చినప్పుడు కూడా మన ఎగుమతిదారులకు మునుపటి కంటే ఎక్కువ మొత్తం అందుతుంది. ఇది ఐటీ, ఫార్మా, వస్త్ర పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే రెమిటెన్స్లు. ప్రపంచంలోని అత్యధిక విదేశాల నుంచి నిధులు పొందే దేశం భారత్. భారత్ రూపాయి విలువ పడిపోవడంతో ప్రవాస భారతీయులకు ఒక వరం లాంటిది. వారు ఇండియాకు పంపించే ప్రతి డాలర్కు ఇప్పుడు ఎక్కువ రూపాయలు భారతదేశంలో వారి కుటుంబాలు పొందుతారు. దీనివల్ల వారి యొక్క కుటుంబాలు వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా దేశంలో విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. ఇది దేశ విదేశక మారక నిల్వలను బలోపేతం చేస్తుంది. మరో ముఖ్యమైనది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కి ఊపిరి. దిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల దేశంలోని ప్రజలు స్వదేశంలోని తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. విదేశీ వస్తువులు ధరలు పెరగడం వల్ల ప్రజలు స్వదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఇది దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. విదేశీ కంపెనీలు భారత్లో కార్యాలయాలను లేదా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం ద్వారా మునుపటి కంటే చౌకగా మారుతుంది. దీని వలన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI పెరిగే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం పర్యాటక రంగం అభివృద్ధి. విదేశీ పర్యాటకులు భారత్లో పర్యటించేందుకు వచ్చినప్పుడు వారి డాలర్ను రూపాయల్లో కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రూపాయలు రావడం వల్ల మరింత తక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. డాలర్ విలువ పెరగడం వల్ల విదేశీయులు తక్కువ ఖర్చుతోనే భారతదేశంలో ఎక్కువ రోజులు గడపవచ్చు. ఇది హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారులకు ఇది ఆదాయాన్ని పెంచుతుంది మరియు ఉపాధిని కూడా అందిస్తుంది. ముఖ్యమైనది చివరిది ప్రభుత్వానికి ఆదాయం పెరగడం. దేశంలోని దిగుమతి చేసుకునే వస్తువుల విలువ రూపాయల్లో పెరగడం వల్ల వాటిపై విధించే కస్టమ్స్ డ్యూటీ కూడా రూపాయల్లో ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఎగుమతుల ద్వారా లాభపడే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి అధిక డివిడెండ్లను పొందే అవకాశం ఉంటుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతులపై పెరిగే ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ సరైన విధానాలతో ఎగుమతులను, దేశీయ ఉత్పత్తులను పెంచుకుంటే భారత్ దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఎగుమతి వృద్ధి దృష్టి పెట్టినప్పుడు బలహీనమైన రూపాయి ఆర్థిక వ్యవస్థకి ఇంజన్లా మారుతుందనేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఎగుమతి ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు బలహీనమైన రూపాయి ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లా మారుతుందనేసి మన ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. ఒక విధంగా రూపాయి విలువ పడిపోవడం కూడా దానివల్ల మనకు ఒక 5-6 రకాల్లో మనకు భారతదేశం బెనిఫిట్ గా పొందవచ్చు.